మీనము వారికి కనుక చూసుకున్నట్లయితే ప్రజెంట్ మీకు ఏలినాడు శని రాశిలో జరుగుతుంది. 6లో కేతువు, చతుర్థ స్థానంలో గురువు, 12లో రాహు ఉన్నాడు. మరి 2026 సంవత్సరంలో, ఎందుకంటే సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి, నాకు సక్సెస్ రావాలి, ఎలాగైనా సరే మనం సాధించాలి అనుకునేటువంటి వారికి ఒక చిన్న చిట్కా చెప్తా. అది మీరు పాటించినట్లయితే ఖచ్చితంగా 2026 సంవత్సరంలో మీరు అనుకున్నట్టుగా సాధించగలుగుతారు. అయితే ఈ యొక్క అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, మొట్టమొదటిగా లగ్నంలో శని ఉన్నాడు కదా, ఏలినాడు శని నడుస్తుంది, నేనేం చేస్తా, నాకేం సక్సెస్ వస్తుంది అనేటువంటి ఫస్ట్ ఆ బూజు దులిపేసేయండి మైండ్లో నుంచి. ఎందుకంటే ఏలినాడు శని సమయంలో నేను చాలా ఉదాహరణలు చెప్పాను. మోడీ గారు పిఎం అయ్యారు, అర్ధాశ్వజన్ వచ్చిన తర్వాత కంటిన్యూ థర్డ్ టైం కంటిన్యూ అయ్యారు, జగన్ గారు, చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా స్వర్గీయ ఎన్టీ రామ, చాలా ఉదాహరణలు ఇచ్చారు చాలా వీటిలో. అంటే ఏంటి, ఫస్ట్ మీరు ఏలినాడు శని నడుస్తుంది, నేనేం చేయలేనేమో, నాకేదో ఇబ్బంది అవుతుంది, ఫస్ట్ తీసేయండి భయం. నడుస్తూనే ఉంటుంది మన కర్మ. మనం ఒకటి ఏదైనా ఒకటి తిన్నాము, మరి బయటకు పోతుందిగా కర్మ, అంతే. అట్లాగే ఇక్కడ మీరు నవగ్రహాల్లో ఏ గ్రహాల దగ్గర దీపారాధన చేసుకుంటే, ఎలాంటి టెక్నిక్ మీరు పాటిస్తే సక్సెస్ అవుతారు అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ అమ్మవారిగా భావిస్తూ, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ముందు శని రాశిలో ఉన్నందుకు ఫస్ట్ బద్ధకం, అంటే పోస్ట్ పోన్ చేయడం ఆపేయాలి. ఏ సక్సెస్ రావాలన్నా మన గ్రహస్థితిలో మనకి ఏముందనేది చూడాలి, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ పోస్ట్ పోన్ ఆపేసి నవగ్రహాల్లో పర్టికులర్గా శుక్రుడు బుధుడు ఈ గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. ఇక్కడ మీకు ఫేవర్గా ఉండే గ్రహాలను 12లో రాహు ఉన్నాడు, అంటే విదేశీ అవకాశాలు బాగా వస్తాయి, గుర్తుపెట్టుకోండి. 6లో కేతు ఉన్నాడు, కొన్ని లైఫ్లో కొన్ని ఆటంకాలు కలుగుతున్నా ఆ ఆటంకాలు కొన్ని మంచికి కూడా అవుతాయి. 4లో గురువు ఉన్నాడు, అంటే ఏమిటి, ఒక మంచి ప్రాపర్టీ తీసుకోవడానికి పాసిబిలిటీస్ చాలా ఎక్కువగా ఉంది. కాకపోతే ఎక్కువ డబ్బులు పెట్టి తీసుకోవడం, ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయడం కూడా జరుగుతూ ఉంటుంది. సో ఇవి కొంచెం చూసుకోవాలి. కాబట్టి మీరు ఏం చేస్తారు, శుక్రుడు బుధుడు ఈ 2 గ్రహాల దగ్గర దీపారాధన చేసి, వాటికి నువ్వుల నూనెతో కానీ ఆవు నెయ్యితో కానీ దీపారాధన చేయండి. వాటి చుట్టూ ఒక 9 ప్రదక్షిణాలు చేసుకొని అదే నవగ్రహాలు ఉండే ఆలయంలో అమ్మవారిది కానీ స్వామివారి కానీ ఎవరిదైనా ప్రతిమ ఉంటుంది, మళ్ళీ మూల విరాట్ ఎవరైతే మూలం ఉంటారో అక్కడికి వెళ్ళి ఒక 3 ప్రదక్షిణాలు చేసుకొని కూర్చొని చక్కగా మీరు ఓం మహాలక్ష్మీదేవి అయి నమ, గుర్తుపెట్టుకుని ఓం మహాలక్ష్మీదేవి అయి నమ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం మహాలక్ష్మీదేవి నమ, ఈ రెండింటిని మార్చి కనుక మీరు చెయ్యగలిగితే ఖచ్చితంగా మీరు ఏదైతే సక్సెస్ రావట్లేదని బాధపడుతున్నారో అయితే మీరు ఉదయం నిద్రలేచిన వెంటనే మాత్రం ఒక్కసారి కాలభైరవుని తలుచుకొని నిద్రలేవండి. లగ్నంలో శని సంచారం జరుగుతుంది కాబట్టి, లేదా ఆంజనేయ స్వామి అంటే ఇష్టం అండి, చేసుకోవచ్చు, తప్పేం కాదు. కాలభైరవుని ఒక్కసారి ఓం కాలభైరవాయ నమః లేకపోతే కాలభైరవ అష్టకం చదువుకొని నిద్రలేవండి. మీరు ఏ పని ప్రారంభిస్తున్నారో కేతు ఉన్నాడు, నిత్య అంటే డైలీ లైఫ్ కారకుడు అయ్యాడు అక్కడ కేతు మీకు ప్రజెంట్ ఉండే 2026లో. కాబట్టి మీరు ఇంటి నుంచి బయటికి వెళ్తున్నారు, ఏదైనా ఒక పని ప్రారంభిస్తున్నారు, ఒక్కసారి గణపతిని తలుచుకొని చేయండి. స్వామి నీదే భారం, నువ్వే నేను ముందుకు నడిపించాలి అనుకుని ముందు బయలుదేరండి. ఖచ్చితంగా మీకు సక్సెస్ రేట్ అనేటువంటిది వచ్చి తీరుతుంది. అయితే ఇక్కడ ఏంటంటే చాలా మందికి అర్థం కాని విషయం, అసలు ఎందుకు మేము చేసే ప్రయత్నం ఏది కూడా సక్సెస్ అవ్వట్లేదు. ఎవరినైనా అడిగి చూడండి, మీకేంటి అంటే ఫలానా గోల్, అది చదువుకునే వాళ్ళు కొంతమంది గోల్ ఐఏఎస్ ఐపీఎస్ అవ్వాలని, లేకపోతే కొంతమందికి ఇల్లు కట్టుకోవాలి, కొంతమంది బిజినెస్ సాగాలని, రకరకాల గోల్స్ ఉంటాయి. ప్రేమించిన అమ్మాయిని వివాహం చేసుకోవాలని కూడా గోల్ ఉంటుంది. అంటే ఏదైనా కానీ సక్సెస్ అవ్వాలి,
అది బిజినెస్ ఏదైనా కానీ ఎందుకు అవ్వట్లేదు? ఇది మనం స్టడీ అంటారు దీన్ని ఆస్ట్రాలజీలో, ఒక విషయాన్ని స్టడీ చేయడం. అంటే కొంతమంది మూడో స్థానం పాడైంది అనుకోండి, అసలు ప్రయత్నమే చేయరు, ప్రయత్నం చేయడానికి భయపడుతుంటారు. ఆశ ఉంటుంది, నేను ఇది అవ్వాలి ఇది అవ్వాలి, అసలు ప్రయత్నం చేసేదే స్టార్ట్ అవ్వదు. అప్పుడు మీరు ఏం చేయాలంటే థర్డ్ హౌస్ అంటే మూడో స్థానంలో ఉండే గ్రహము, మూడో స్థానాధిపతి, వీళ్ళిద్దరూ కలిసి ఇంకో గ్రహానికి అప్పచెప్తారు. ఆస్ట్రాలజీలో ఉన్న గొప్ప సీక్రెట్ ఇది. ఇంకో గ్రహానికి అప్పచెప్తారని ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది. అది ఆస్ట్రాలజీ నేర్చుకున్న వాళ్ళకి తెలుస్తుంది. ఆ గ్రహం ఏ గ్రహానికి అప్పచెప్పారో ఆ గ్రహాన్ని యాక్టివ్ చేసుకోవాలి ఎప్పుడు. అప్పుడు ఏమవుతుందంటే మీరు స్టార్ట్ చేయగలుగుతారు. అంటే ఏదైనా ఒక పని ప్రారంభించాలి అంటే మూడో స్థానంలో ఉండే ప్లానెట్, మూడో అధిపతి యాక్టివ్ అవ్వాలి. అందుకే చూడండి, అసలు అసలు మొదలు పెట్టేసే ఛాన్సే ఉండదు కొంతమంది. కొంతమంది మొదలు పెడతారు కానీ దాన్ని కొనసాగించరు. దానికి కారణం ఏమిటి అంటే వాళ్ళకి ఏడో స్థానంలో ఉండే గ్రహాలు యాక్టివ్గా ఉండవు. స్టార్ట్ చేసేస్తారు, అన్నీ స్టార్ట్ చేస్తారు. జిమ్కి వెళ్ళిపోతారు, 2 రోజులు జిమ్ చేస్తారు, మళ్ళీ ఆపేస్తారు. లేకపోతే ఇంకోటి ఏదో డైట్ అంటారు, 2 రోజులు ఫాలో అవుతారు, ఆపేస్తారు. నేను మందు మానేస్తున్నా అంటారు, 2 రోజులు మానేస్తారు, మళ్ళీ 3 రోజులు మొదలు పెడతారు. సిగరెట్ మానేస్తున్నా అంటారు, మొదలు పెడతారు. అన్నీ ఇంకంతే. చదువు ఇవాళ వెళ్ళామంటే టగటగ పుస్తకాలు తీసి అన్ని పుస్తకాలు ముందుకు పెట్టేసుకుంటారు. ఓ రోజంతా విపరీతంగా, 2 రోజులు విపరీతంగా చదువుతారు, 3 రోజుల నుంచి బంద్. ఎందుకు? కారణం ఏమిటి అంటే దేనికి కారణం? ఏడో స్థానం సరిగ్గా లేదంటే దాని కొనసాగింపు సరిగ్గా లేదు. మనకు సక్సెస్ ఎప్పుడు వస్తుంది చెప్పండి? ఒకటి స్టార్ట్ చేయడం, రెండవది కంటిన్యూస్గా కొనసాగించడం. ఆఖరికి మనం జిమ్కి వెళ్ళినా కూడా మనం డబ్బులు కడితే మనకి బాడీ పెరగదు, అంతే కదా? వెళ్ళాలి, డబ్బులు కట్టినందుకు అక్కడ ఇన్స్ట్రక్టర్ ఏం చెప్తున్నారో చేయాలి, పర్ఫెక్ట్గా చేయాలి, డైట్ ఫాలో అవ్వాలి, ఏం తినాలి ఏం తినకూడదో తెలియాలి. దానికి కంటిన్యూస్గా 1 ఇయర్ 2 ఇయర్ కంటిన్యూస్గా చేస్తే బాడీ బిల్డ్ అవుతుంది. అలాగే మనం ఒక సక్సెస్ రావాలంటే అసలు ప్రారంభించడానికి ఆటంకాలు ఉంటాయి. రెండవది ప్రారంభించింది కొనసాగించడానికి ఆటంకాలు ఉంటాయి. 7th హౌస్ పాడైతాయి. అంటే నేను మీకు ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నా అంటే మనం సక్సెస్ రాకపోవడానికి కొన్ని కర్మలు అడ్డుపడుతూ ఉంటాయి. మనం పాస్ట్ లైఫ్లో చేసిన కర్మలు అడ్డుపడుతూ ఉంటాయి. ఇప్పుడు 7th హౌస్ దగ్గరికి వచ్చారు, సరే కొంతమంది ఏం చేస్తారు, ప్రారంభించారు, కొనసాగించారు, కానీ సక్సెస్ దగ్గరికి వచ్చేసరికి రావట్లేదు. అన్ని ప్రయత్నం చేశాను సార్, హోటల్ పెట్టాను సార్, అడ్వర్టైజ్మెంట్ చేశాను సార్, కానీ లాభాలు రాలేదు. బట్టల షాప్ పెట్టాను సార్, చాలా మందితో తిరిగాను సార్, కానీ లాభం రాలేదు. అటెంప్ట్ చేశాను సార్, చదువుకున్నాను, ట్యూషన్స్కి వెళ్ళాను, కానీ ఐఏఎస్ అవ్వలేకపోయా, డాక్టర్ అవ్వలేకపోయా. ఏంటి కారణం ఏమిటి? వాట్ ఈస్ ద సక్సెస్ అవ్వకపోవడం కారణం అంటే 11th హౌస్ ఇస్ సక్సెస్ హౌస్ అంటారు. అంటే 11వ స్థానం కనుక మీకు పాడైంది అంటే అది అసలు పండు చేతి ఫలం వచ్చేటంత టైంకి రాదు అని అర్థం. దాన్ని యాక్టివ్ చేయాలి. ఈ రెండు సహజంగానే 3, 7 స్థానాలు యాక్టివ్గా ఉంటే 11 ఆటోమేటిక్గా యాక్టివ్ అయిపోద్ది. కానీ కొన్ని సార్లు 11th హౌస్ కూడా డియాక్టివ్ అయి ఉంటుంది. కొంతమందికి ట్రిగర్ అవ్వదు, ఎంత మనం ట్రిగర్ చేస్తున్నా ట్రిగర్ అవ్వదు. అప్పుడు శాస్త్రాలు చెప్పింది ఏమిటి, అసలు ఏం చేస్తే ట్రిగర్ అవుతుంది? మరి జన్మజాతకమే లేదు నా దగ్గర. జాతకం ఉంటే మీ 3rd లార్డ్ ఎవరో 7th లార్డ్ ఎవరో చూసుకోవచ్చు, కానీ ఏ గ్రహాలు ఉన్నాయో చూసుకోవచ్చు, లేదా ఏ గ్రహానికి అది దాని పోర్ట్ఫోలియో అందిందో చూడొచ్చు. కానీ ఇక్కడ మీకు 11th హౌస్ ఎప్పుడైతే ఇదిగా లేదో అసలు ట్రిగరే అవుతుంది అక్కడ. ఎందుకంటే అసలు సక్సెస్ సాధించాలనే కోరికే ఉంటుంది 11th హౌస్ బాగోకపోతే. వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఆలోచన, ఏం చేస్తాం సార్, ఏం మిగులుతుంది సార్, ఏం పట్టుకుపోతాం సార్ అంటే ఏమనంటే ఏం పట్టుకుపోతాం ఏం పట్టుకుపోతాం అని మనకుంటే అసలు భూమి మీద ఇంప్రూవ్మెంట్సే ఉండవు. గుర్తుపెట్టుకుని, ఎవడు బల్బు కనిపెట్టేవాడు కాదు, బైక్ కనిపెట్టేవాడు కాదు, ట్రైన్ కనిపెట్టేవాడు కాదు, ఫ్లైట్ కనిపెట్టేవాడు కాదు. ఏం పట్టుకుపోతాం, అయిపోయింది కదా. కాబట్టి అట్లా కాదు, మనిషి ధర్మబద్ధంగా ప్రతిదీ కూడా డిజైర్స్ నెరవేర్చుకోవాలి, సక్సెస్ అవ్వాలని మనకు శాస్త్రాలు చెప్తున్నాయి. మరి దీనికి ఏం చేయాలి?
దీనికి పర్టికులర్గా లలితా సహస్రనామాల్లో ఒక నామం ఉంటుంది మీరు సక్సెస్ అవ్వడానికి. దాన్ని ఏ నామం అంటే అది ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతోనాభజంగికాయై నమః. ఇది బిజినెస్ ఇంప్రూవ్మెంట్స్ కి పనికి వస్తుంది, మీరు సక్సెస్ అవ్వడానికి కూడా పనికి వస్తుంది. ఎందుకంటే మనం అసలు ఒక విషయంలో సక్సెస్ అవ్వట్లేదు అంటే, ఇప్పుడు చూడండి చాలా మంది తెలియక అజ్ఞానంలో మన పనులు చేస్తూ ఉంటారు. ఎవడో ఎదుగుతా ఉంటే వాడిని వెనక్కి లాగుతారు, ఎవడో కొంచెం బిజినెస్ బాగా చేస్తుంటే వాడి బిజినెస్ ఎట్లా నాశనం అయిపోవాలని చూస్తుంటారు. ఇవన్నీ ఏంటంటే కర్మాస్ అంటారు వీటిని. మనకి ఇవన్నీ కర్మలు చుట్టుకుంటూ ఉంటాయి, చుట్టుకుంటూ ఉంటాయి, చుట్టుకుంటూ ఉంటాయి, చుట్టుకుంటూ ఉంటాయి. ఆ జన్మలో వాడు అనుభవించలేదు వెంటనే నెక్స్ట్ జన్మకి షిఫ్ట్ అయిపోతాయి. కాబట్టి దయచేసి శాస్త్రంలో చెప్పిన విషయాన్ని మనం పాటించాలి. పరోపకారం పుణ్యం, పరపీడనం పాపం. ఇంకోటిని పీడించు తింటున్నామంటే అది పాపం కిందకు మనకి జమ అయిపోతుంది. ఇంకోటికి మనం సహకరించామంటే అది పుణ్యం కిందకు అవుతుంది. కాబట్టి చేయకండి దయచేసి. మరి జాతకం లేదు, ఏ గ్రహాల దగ్గర పెట్టాలి? బుధ శుక్ర గ్రహాల దగ్గర దీపారాధన. ఇప్పుడు గురువు కూడా మిథునంలో, న్యాచురల్ మిథునంలో గురువు నడుపుతూ గురు శుక్ర బుధ ఈ 3 గ్రహాల దగ్గర దీపారాధన చేసి, ఇప్పుడున్న ఈ 2026లో నేను చెప్పినటువంటి ఇందాక నేను చెప్పిన మంత్రం ఏదైతే ఉందో లలితహాస్త్ర నామం ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతోనాభజంగికాయ నమః చేస్తూ మీరు దుర్గా ఆలయానికి వెళ్ళండి. ఈ సంవత్సరం ఖచ్చితంగా అంటే గణపతి దుర్గా 2 ఆలయానికి వెళ్తూ ఉండండి. 100% మీకు సక్సెస్ వచ్చి తీరుతుంది. శ్రీమాత్రే నమః.